ఈ రోజుల్లో దొంగ బాబాలు ఎక్కువైపోయారు. అంటే నాతో ఉంటే శక్తులు ఎక్కువ వస్తాయని వాళ్ళని యూజ్ చేసుకోవడం, అది ఎంతవరకు న్యాయం? కాషాయం చీర కట్టాలి అని అంటారు కదా, మరి మీరు పట్టు చీరలు కట్టారు. దీక్షలో ఉన్నప్పుడు ఫిజికల్ గా ఉండొచ్చునా? మాంత్రికులు చాలా మంది వచ్చిన క్లయింట్స్ తోని తాంత్రిక సెక్స్ అనేది చేస్తున్నారు. 10 మందితో దొరికిన వాళ్ళతో అంతా చేస్తే దాన్ని మరి సాఫ్ట్వేర్ వదిలిపెట్టుకొని డివోషనల్ ఎందుకు వచ్చేసారు? అంటే బిజినెస్ అవ్వక. సింధు మాత లైవ్ లో ఆత్మలతో మాట్లాడుతుందంట. అంటే నేను ఆ స్టేట్మెంట్ ఇచ్చాను. ఇప్పుడు లైవ్ లో నేను కనిపిస్తున్నాను కదా, నా మీద ఏమన్నా ఉన్నాయా, లేదంటే నా గురించి చెప్పాలంటే ఏం చెప్తాను? మీరు బాగా పాజిటివ్గా ఉన్నారు, ఏంటంటే ఇంటర్నల్గా బాగా బాధపడుతున్నారు. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే వాళ్ళంతా మనీ తీసుకుంటున్నారు అని కామెంట్స్ చేస్తున్నారు. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ కీర్తి. ఈ రోజు మనతో ఉన్న గెస్ట్ ఎవరనంటే సింధు మాత గారు ఉన్నారు. ఆవిడ గురించి చెప్పాలంటే చాలా మందికి తెలుసు, అండ్ ఇప్పుడు కూడా కొన్ని క్వశ్చన్స్ రెడీ చేసుకొని వచ్చాను అనమాట మాతని ఇంటర్వ్యూ చేయడం కోసం. సో నమస్తే. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నాను. మొత్తానికైతే నిజంగా బ్లష్ గా ఉన్నారు. కాదమ్మా, మీకు వచ్చే కామెంట్స్లలో మెయిన్ కామెంట్ ఏంటంటే మీరు మేకప్ వేసుకుంటారేమో, బొద్దుగా ఉన్నారు, అసలు మీకు మంత్రాలు వస్తాయా, మీరు చూడడానికి ఒక రెడీ అయ్యి కూర్చున్న విధంగా ఉన్నారు అని అంటున్నారు. మరి మీరేమంటారు? మీరు నన్ను డైరెక్ట్ గా చూస్తున్నారు కదా, మేకప్ వేసుకున్నట్టుందా? లేదు, నేను పౌడర్ కూడా యూస్ చేయను. మీరు డైరెక్ట్ గా నన్ను చూస్తున్నారు కదా. అవును. ఐబ్రోస్ చేశాను ఏమన్నా? లేదు. మరి ఓకే. నేను చక్కగా కాళ్ళకు పసుపు రాసుకుంటాను, పసుపు కుంకుమలు గంధం మాత్రమే వాడతాను. మేకప్స్ వేసుకోవటం ఏమి ఉండదు. ఓకే. మరి కాషాయం చీర కట్టాలి అని అంటారు కదా, మరి మీరు పట్టు చీరలు కట్టారు? అంటే నేను గృహస్థాశ్రమంలో ఉన్నాను కదా, ఎవరైనా సన్యాసాశ్రమం స్వీకరించారనుకోండి వాళ్ళు కట్టుకుంటారు కాషాయం. సన్యాసాశ్రమం అనేది ఆడవాళ్ళకి నిషిద్ధం, ఎక్కడ శాస్త్రాల్లో ఆడవాళ్ళని సన్యాసం తీసుకోమని చెప్పలేదు. కాబట్టి నేను గృహస్థాశ్రమంలో ఉన్నాను, భర్తతో పిల్లలతో ఉన్నాను కాబట్టి చీరలే కట్టుకుంటాను. పంచమాంగళ్యాలు అని ఉంటాయి, మంగళసూత్రం, మెట్టెలు, గజ్జెలు, బొట్టు అన్నీ వేసుకుంటాను. గృహస్థాశ్రమంలో ఉన్నాను కదా. శక్తి సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళకే అని చెప్పి ఎక్కడా ఉండదు. గృహస్థులకు కూడా చాలా శక్తివంతంగా ఉంటారు, వాళ్ళకు ఆపాదించబడిన అవి కూడా ఉంటాయి సాధనలు. గృహస్థాశ్రమ ధర్మాలను పాటిస్తూ శక్తి పెంచుకునే విధానాలు చాలా ఉన్నాయి. కానీ చాలా మందికి ఏంటంటే ఇక కాషాయం అనేది అదొక బ్రాండ్ అయిపోయింది. మాతాజీ స్వామీజీ అంటే కాషాయమే కట్టుకోవాలని. నిజానికి శక్తి అనేది బట్టల్ని బట్టి ఉండదు, మనం ఎదుటి వాళ్ళకి రికవరీ చేయడంలో కనిపిస్తుంది శక్తి, అనుగ్రహం. ఎదుటి వాళ్ళకి ఇచ్చే ఎక్స్పీరియన్స్, అనుభవాన్ని బట్టి అతను గురువా కాదా అనే విషయం డిసైడ్ చేయబడుతుంది. ఓకే. సామాన్యంగా పెళ్లి చేసుకున్న వాళ్ళకి మంత్రాలు పనిచేయవు, మంత్రాలు రావు అని అంటారు. మరి మీరు? మంత్రం అంటే ఏంటి? మరణాత్రాయతే ఇది మంత్ర అంటారు. అంటే మంత్రం చేసేవారిని రక్షించినది మంత్రం అన్నమాట. ఎవరైతే రిపిటేషన్ చేస్తూ ఉంటారో, అంటే మీకు అర్థం కావాలి కాబట్టి ఇంగ్లీష్లో వర్డ్స్ యూస్ చేస్తున్నాను. మైండ్లో రిపిటేషన్ చేసుకుంటూ ఉండాలి మంత్రాన్ని, అతన్ని రక్షించినది అని అర్థం అన్నమాట. మన దేవతల్ని పిలిచే విధానం ఒకటి ఉంటుంది, అదే మంత్ర విధానం. శక్తిని మన శరీరానికి తీసుకోవటం అన్నమాట. కాస్మిక్ పవర్ని అమ్మవారు అంటాం. యూనివర్సల్లో ఉన్న కాస్మిక్ పవర్ని మంత్రం ద్వారా మనం రిసీవ్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఎక్కడో ఉన్న శాటిలైట్ సిగ్నల్స్ మొబైల్స్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నాయి, అలాగా పవర్ని మన బాడీ రిసీవ్ చేసుకుంటుంది. కాబట్టి మనకు మంత్రాలు రావు, మంత్రాలు వస్తుంది అనే వర్డ్ కరెక్ట్ కాదు. మంత్రం అంటే ఏంటి? శక్తిని పెంచుకోవటం. మనకు శక్తి ఉందా లేదా అనేది మన దగ్గర సహాయం కోసం వస్తారు కదా, వాళ్ళకి తెలిస్తే చాలు. మనకు శక్తి ఉంది అని మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. పెళ్ళైన వాళ్ళకి శక్తి ఉంటుంది, పెళ్ళి కాని వాళ్ళకి శక్తి ఉండదని ఏమీ ఉండదు. మన జీవన విధానం, మన తపస్సు మీద ఆధారపడి ఉంటుంది. మనం ఏ విధంగా జీవనాన్ని సాగిస్తున్నాం అన్న విషయం మీద పూర్తి విషయం అనేది దాగుంటుంది. బట్టల్లోనూ, అలంకరణలోనూ, యాటిట్యూడ్లోనూ, కార్స్లోనూ, ఆశ్రమాల్లోనూ శక్తి కనిపించదు. అదే. ఓకే. బొట్టు ఎందుకు పెట్టుకోవాలి? బొట్టు అనేది ఏంటంటే మనిషికి ఆగ్నేయ చక్రం ఉంటుంది, యాస్ట్రల్ బాడీ అంటారు. కెర్లియన్ ఫోటోగ్రఫీ చూసుకుంటే మనిషికి ఆరా ఒకటి ఉంటుందని చెప్పి ప్రూవ్ చేశారు కదా సైంటిఫిక్గా.
మన వాళ్ళు ఎవరైనా ఫారినర్స్ ప్రూవ్ చేస్తేనే నమ్ముతారు కదా. మనిషికి ఉన్న యాస్ట్రల్ బాడీ ఆరాస్కి సంబంధించినది ఈ థర్డ్ ఐ కాన్సెప్ట్ అనడం అనమాట. మనిషి యొక్క ఎనర్జీ బాడీ నుంచి ఎవరైనా మిమ్మల్ని హిప్నటైజ్ చేయాలనుకోండి, 2 కనుబొమ్మల మధ్య కాన్సన్ట్రేటెడ్గా చూసి హిప్నటైజ్ చేస్తారు. ఎప్పుడైనా హిప్నటైజ్ క్లాసెస్ చూసారా గూగుల్లో? 2 కనుబొమ్మల మధ్య చేస్తారనమాట. నిజమేనా? నిజమే. మనకి థర్డ్ ఐ ఉంటుంది కాబట్టి థర్డ్ ఐ నుంచి ఎనర్జీ లాగటం, థర్డ్ ఐ నుంచి ఎనర్జీ వదలటం అనేది జరుగుతుంది. ఇప్పుడు చాలామంది వీడియోస్లో మీరు చూసి ఉంటారు, నేను బొట్టు పెట్టినప్పుడు హీల్ అయింది అని. అదేంటంటే మనిషి యొక్క శరీరంలో, శిష్యుని యొక్క శరీరంలో శక్తి కేంద్రాలు ఉంటాయి 16. మన చేతుల్లో గురువు యొక్క బొటన్ వేల్లో 16 కేంద్రాలు ఉంటాయన్నమాట. శివ కేంద్రాలు అంటాం. ఇక్కడ శివుడు శక్తి అనేది ఆజ్ఞాచక్రం దగ్గర కలిసినప్పుడు శిష్యుని యొక్క కుండలిని శక్తి జాగృతమయ్యి అతనికి దివ్య దృష్టి వస్తుంది. బొట్టు పెట్టినప్పుడు అతను వైబ్రేట్ అయి చెప్తాడు అసలు నాలో ఉన్న శక్తి ఏంటనేది శిష్యుడికి కనిపిస్తుంది అన్నమాట. అప్పుడు అతని కళ్ళల్లో నీళ్ళు రావటం, గట్టిగా అరవటం, ఆ శక్తిని వాళ్ళని తట్టుకోలేకపోవటం. మళ్ళీ ఆ సెన్సెస్ నుంచి మీకు ఇప్పుడు సద్గురు వీడియోస్ చూసినప్పుడు ఆయన బొట్టు పెట్టంగానే కైలాస పర్వతాల్లో అందరూ కళ్ళల్లో నుంచి ఏడవటము, అది హీలింగ్ ప్రాసెస్. మనం ఏంటి అనేది ఏంటంటే థర్డ్ ఐ ఓపెన్ అయినప్పుడే కనిపిస్తుంది మన లోపల ఉన్న శక్తి ఏంటి, అసలు నేనేంటి అన్న విషయం ఆజ్ఞాచక్రం ఓపెన్ అయినప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనకి సౌత్ ఇండియాలో ఎవరు బిలీవ్ చేయరు. నార్త్ ఇండియాలో అయితే సాధకులు చాలా ఎక్కువ అన్నమాట. ఈ దశమహావిద్యలో ఉపాసన చేసేవాళ్ళు వాళ్ళు టక్కని చెప్పేస్తారు, నువ్వు చండీని సిద్ధి చేసుకున్నావు, నువ్వు శ్మశాన కాళీని సిద్ధి చేసుకున్నావు, మా మంత్ర దేవత చెప్తుంది మాకు అని. వాళ్ళు ఏంటంటే గెటప్స్ చూసి, బొట్టులు చూసి, పూసలు చూసి నమ్మరు అన్నమాట. జస్ట్ మనిషిని ఒకసారి అలా చూసి చెప్పేస్తారు, నువ్వు పలానా దేవతను సిద్ధి చేసుకున్నావు కదా అని. శక్తి మాత్రమే ఇంకొక శక్తిని గుర్తుపట్టగలదు అన్నమాట. శాక్తేయం అంటే ఏంటి? తను శక్తిగా మారిన శక్తికి ఉపాసించడం శాక్తేయం. అంటే నువ్వు అమ్మవారిని అర్చన చేయాలనుకో, నువ్వే అమ్మవారిగా మారాల్సి ఉంటుంది. అంటే అమ్మవారి ఇప్పుడు ఎవరినన్నా మనం ఇంప్రెస్ చేయాలనుకోండి, వాళ్ళకి నచ్చినట్టు మనం ఉంటామా? వాళ్ళకి నచ్చిన బట్టలు కట్టుకుంటాం. నేను ఇప్పుడు ఖాళీ ఉపాసనలో ఉంటాను కాబట్టి అమ్మవారికి నచ్చినట్టు చీర కట్టుకుంటాను, పసుపు రాసుకుంటాను, బొట్టు పెట్టుకుంటాను. అమ్మవారిని నేను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. నేను శక్తిగా మారి శక్తిని ఆరాధించాలి అనుకుంటూ ఉంటాను. కాబట్టి చాలామంది మీరు మగవాళ్ళు కూడా గమనించుంటారు, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాలలో చండీ ఉపాసకులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే కాళ్ళకు గజ్జలు వేసుకొని, చీరలు కట్టుకొని అమ్మవారి గర్భగుడిలోకి వెళ్ళి పూజలు చేసి మళ్ళీ బయట వస్తారనమాట కొంతమంది పూజారులు. ప్రత్యంగిర టెంపుల్ పీఠాధిపతి ఒక జెంట్, ఆయన చీర కట్టుకొని నగలు ధరించి ఉండడం మీరు గమనించుంటారు కదా, అప్పుడప్పుడు న్యూస్లలో వస్తూ ఉంటాయి. ఎందుకంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు పురుషుడు కూడా స్త్రీగా మారి వెళ్ళి అర్చన చేసుకొని వస్తారు. కొన్ని ఉపాసనల్లో అమ్మవారి దీక్షలో ఉండేటప్పుడు మొహం మీద మీసం కూడా మలవకూడదు అన్నమాట. వెంటనే వాళ్ళు షేవ్ చేసుకుంటూ, పసుపు రాసుకుంటూ దీక్ష చేసుకుంటూ ఉంటారు. ఇదేంటంటే ఆ దీక్ష పద్ధతి, ట్రెండ్ కాదు, గెటప్ ట్రెండ్ కాదు, అమ్మవారిని ఇంప్రెస్ చేసే పద్ధతి అది. ఒక శక్తి మనకు కావాలనుకున్నప్పుడు వాళ్ళ కోసం మనం రకరకాల ప్రయత్నాలు చేస్తాం. అది దాంట్లో ఇది ఒక పద్ధతి. ఇట్స్ నాట్ ఎ గెటప్. ఓకే, ఇప్పుడు లేడీస్ ఒక ఏజ్ కి వచ్చే వరకు, అంటే ఒక టీనేజ్ వచ్చే వరకు పుష్పావతి అవుతుంటారు. మరి అది ఎందుకు అవుతారు? అవ్వగానే గ్రాండ్ గా ఫంక్షన్స్ చేస్తున్నారు, ఎందుకని? సృష్టి కార్యం అన్నమాట. ఒక జీవి భూమి మీదకి రావటానికి అర్హత సాధించాను అనడానికి అమ్మవారు ఇచ్చినటువంటి గొప్ప వరం అది. సృష్టి కార్యం కోసం ఇచ్చినట్టు ఆడవాళ్ళకి ఇచ్చినటువంటి గొప్ప వరము. వాళ్ళకి ఫంక్షన్స్ ఎందుకు చేస్తారు అంటే వాళ్ళు ఏ టైంలో ఏ సమయంలో ఏదైనా టైంలో అయ్యారు అనుకోండి పుష్పవతులు, ఏదైనా దోషాలు ఉంటాయి, ఆ దోషాలు క్లియర్ అవ్వటానికి ఫంక్షన్స్ చేస్తారు. అంటే నలుగురు ముత్తైదువులు వచ్చి అందరికీ భోజనాలు పెట్టడం ద్వారా ఆ దోషాలన్నీ వెళ్ళిపోతాయి. ముత్తైదువులు వచ్చి ఆశీర్వాదం ఇవ్వడం ద్వారా వాళ్ళ దోషాలు వెళ్ళిపోతాయి అని ఒక నమ్మకం ఉంది. ఇప్పుడు 10 మంది బ్లెస్సింగ్స్ మీ మీద ఉందనుకుందాం, మీరు కొంచెం మీ ఎనర్జీకి బూస్టింగ్ వస్తుంది కదా మీ సోల్కి. కాబట్టి అప్పుడు ముత్తైదువుల్ని పిలవటము, ఫంక్షన్ చేయటము, అన్నదానం చేయటం, అమ్మాయి తన జీవితంలో ముందుకెళ్ళడానికి, మంచి భర్త దొరకడానికి, మంచి భర్త దొరికి మంచి పిల్లలు పుట్టడానికి ఆ క్రతువు అనేది చేయడం జరుగుతుంది అన్నమాట. ఆల్ ఇండియా అందరూ చేస్తారు దీన్ని. ఓకే, మొత్తానికైతే సృష్టి ధర్మం, సృష్టి కార్యం అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని తెలియజేయడం. మనకి కొన్ని దగ్గర అయితే యోని పూజ చేస్తున్నారు. మహారాష్ట్రలో చాలా ఫేమస్. యోని పూజ ఎందుకు చేస్తారు? అసలు పూజించడం ఎందుకు? యోని పూజ అంటే ఏంటమ్మా, ఇప్పుడు శివుడు అంటే లింగ స్వరూపం, అమ్మవారు యోని స్వరూపం, దశమహావిద్యలు యోని స్వరూపాలే, అవునా? ఇప్పుడు శ్రీచక్రం అంటే మీరు ఏంటనుకుంటున్నారు?
శివశక్తేక సంయుక్త అంటే పురుషుడు స్త్రీ కలిసి ఉన్నదాన్ని బిందువు అంటారు. అది డెప్త్గా ఆలోచిస్తే ఒక శివలింగం అనేది ఒక ఇదన్నమాట, ఒక పచ్చిబూతులాగా అనిపిస్తుంది. కానీ శివలింగం అంటే ఏంటి, ఒక మంచి విషయం. అంటే అక్కడ శివుడు శక్తి కలిసి ఉన్నదాన్ని, పానవట్టం శివలింగం రెండు కలిసి పానవట్టం అంటే ఏంటి, శివుడు పార్వతి కలిసి ఉన్నదాన్ని మనం అభిషేకం చేస్తున్నాం, అంటే సృష్టి కార్యానికి అభిషేకం చేస్తున్నాం. దానిని చూసే విధానంలోనే ఉంటుంది తప్పు, కానీ అదొక గొప్పదైన విషయం, అర్థం చేసుకోవాలి. ప్రతిదీ ఏ దృష్టితోనైనా చూడొచ్చు. యోని పూజ అనేది ఎందుకు అంటే అమ్మవారిని ఇంప్రెస్ చేయడానికి, అమ్మవారు ఆ స్త్రీ శరీరంలోకి వచ్చి తృప్తి చెందుతుంది అన్న ఒక భావనతో అందరూ ప్రత్యక్షంగా యోని స్వరూపానికి పూజ చేయలేరు కాబట్టి శ్రీచక్రాన్ని ఆల్టర్నేట్గా తీసుకొచ్చారు. శ్రీచక్రం అంటే ఒక స్త్రీ యొక్క యోని స్వరూపమే. ఓకే. ప్రెగ్నెంట్ లేడీలు ప్రెగ్నెంట్ డెలివరీ అవ్వగానే 21 డేస్ అని అన్ని డేస్ అని పురుడు అని ఇవన్నీ చేస్తుంటారు. ఈ పురుడు అనేది ఎందుకు చేయాలా? అప్పటిదాకా వాటర్ కూడా టచ్ చేయరు, వాళ్ళకి చల్లనీళ్ళు టచ్ చేయనియరు. ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ ఏంటంటే బిడ్డ పుట్టినప్పుడు ఏదైనా దోషాలు ఉంటాయి కదా, గర్భస్థ దోషాలు, అంటే అక్కడి నుంచి బిడ్డను తీస్తారు, స్త్రీ యొక్క జనన స్థానం నుంచి బిడ్డను తీస్తారు, వాళ్ళు వీళ్ళు చేతులు పెడతారు, బిడ్డని ఎవరు పడితే వాళ్ళు టచ్ చేస్తారు. ఇటువంటి దోషాలంతా పోవటానికి, అంటే యాస్ట్రల్గా శుద్ధీకరణ చేయటం. స్నానం అనేది మనిషి శరీరానికి, పూజ క్రతువులు ఏంటంటే మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని పోగొట్టి శక్తిని పెంచి శక్తివంతంగా తయారు చేయడానికి మన హిందూ సాంప్రదాయాలలో క్రతువులు, వ్రతాలు, పూజలు, ఫంక్షన్స్ ఇవన్నీ వచ్చాయన్నమాట. కానీ ఇప్పుడు ఏంటైందంటే అది డీజే సంస్కృతి అయిపోయింది. అంటే ఒక ఫోటోషూట్, రకరకాల వెరైటీలతో భోజనాలు, ఇదైపోయింది అన్నమాట. ఇంకా పెళ్ళి అంటే అక్కడ పెళ్ళికి ఒక డీజీకి ఒక ఫ్లవర్ డెకరేషన్కో ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఒక బ్రాహ్మణుడు వచ్చి పూజ చేస్తారు కదా, వాళ్ళకు కూడా ఉండదు. ఏంటంటే వీళ్ళు ఫోటోషూట్ కోసం ఈయన మంత్రం కూడా ఆపాల్సి ఉంటుంది ఒక్కొక్కసారి. మధ్యలో గౌరీ పూజ చేస్తూ ఉంటారు, భార్యాభర్తలకు అది మంచి గడియలు, మంచి ముహూర్తం పెట్టుకుంటారు, అన్ని బాగానే చేస్తారు. కానీ ఫోటోషూట్ కోసం బ్రాహ్మణులు మధ్యలో కూడా ఆపుకోవాల్సి వస్తుంది. ఈ మధ్య అలా అయిపోయింది. అంటే పెళ్ళి అంటే అర్థం మారిపోయింది. ఇక్కడ అదొక గౌరీ శంకరుల్ని అక్కడ అర్చించి శ్రీ మహావిష్ణువుగా మహాలక్ష్మిగా భావించి ఇప్పుడు మామ చేత కాళ్ళు గడిగిస్తారు అల్లుడికి. ఎందుకు గడుగుతారు? మహావిష్ణు స్వరూపమైన నీకు మహాలక్ష్మి రూపంలో ఉన్న నా కన్యను దానం చేస్తున్నాను, ఇది కన్యాదానంలో ఉద్దేశం. పోనీ ఇది జరుగుతుందా క్రతువు కరెక్ట్గా? దానికి కేవలం ఫోటోషూట్కి మాత్రమే పరిమితం చేశారు. అంటే మనుషుల యొక్క మైండ్ సెట్, దానిలో ఉన్న అర్థం అన్నీ మారిపోతుంది. ఇప్పుడు నేను చాలా చోట్ల గమనిస్తూ ఉంటాను, పెళ్ళిళ్ళల్లో ఫోటోషూట్ చేసి అతనికి ఇచ్చినంత పేమెంట్ ఒక బ్రాహ్మణ పూజ చేసినప్పుడు అతనికి ఉండదు. అలా అయిపోయింది సిచ్యువేషన్, సమాజం అలా అయిపోయింది. ఓకే. ఈ రోజుల్లో దొంగ బాబాలు ఎక్కువ అయిపోయారు. దొంగ బాబాల దగ్గరికి వెళ్ళేదంతా లేడీసే ఉంటారు సమస్యలు చెప్పుకోవడానికి. ఏ అబ్బాయి అయితే వెళ్ళరు, నేను చూసినంత వరకు అయితే అందరు లేడీస్ వెళ్తారు. లేడీస్ వెళ్తే కూడా వాళ్ళకి అంటే నాతో ఉంటే శక్తులు ఎక్కువ వస్తాయని వాళ్ళని యూజ్ చేసుకోవడం గానీ, వాళ్ళని ఇంకొక విధంగా మార్చుకోవడం గానీ, ఇలాంటివన్నీ ఫ్రాడ్స్ చేస్తున్నారు. అది ఎంతవరకు న్యాయం? ఇది ఎంతవరకు న్యాయం అంటే తప్పే కదా. ఇప్పుడు పరస్త్రీని కామించడం, మోహించడం అనేది తప్పు. ఇప్పుడు ఎవరైతే వేరే గురువు వేరే అమ్మాయిని ఆశిస్తున్నాడో అతని కూతుర్నో అతని భార్యనో వేరే అతను అలా చేస్తే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు కదా. కాబట్టి 100% ఈ పూజల పేరుతో లేడీస్ని డైవర్ట్ చేయడం అనేది తప్పే. ఇప్పుడు నేను చాలా వరకు ఈ వామాచార ప్రక్రియలో, పంచమకార సాధనలో మైథున ప్రక్రియ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు చాలామంది దాన్ని బ్లేమ్ చేశారు సరిగ్గా అర్థం చేసుకోక. ఏంటంటే వీళ్ళు డైవర్ట్ చేసే విధానం ఎలా ఉంటుందంటే దక్షిణాచార, వామాచార, కౌళాచార సాంప్రదాయాలని ఉంటాయి మామూలుగా హిందూ సాంప్రదాయాల్లో. ఈ వామాచారానికి తీసుకొచ్చినప్పుడు మాతో ఉంటే శక్తులు వస్తాయి. కొంతమంది గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు సామాన్యమైన లేడీస్ని డైవర్ట్ చేసే విధానం ఇది. మాతో ఉంటే పవర్స్ వస్తాయని లేడీస్ని డైవర్ట్ చేసి అబ్యూస్ చేసి వాళ్ళని తీవ్రంగా హింసించిన ఘటనలు చాలా ఉన్నాయి. మా దగ్గరకు వచ్చే లేడీస్ చాలామంది చెప్తుంటారు, అమ్మ మాకు దేవత ఆవాహన అవుతుంది, అమ్మవారు వస్తుంది, నేను వేరే గురువు దగ్గరికి వెళ్ళాను, అతను నాతో ఉండి పవర్స్ వస్తాయి, అలా ఇలా డైవర్ట్ చేసిన జీవితాన్ని నాశనం చేసేసాడు అని చాలామంది, అసలు దగ్గర నెలలో 10 నుంచి 15 మంది ఇష్యూస్ ఇవే ఉంటాయి అన్నమాట నా దగ్గరకు వచ్చే లేడీస్. ఇప్పుడు చాలామంది పూజలు చేసినప్పుడు లేడీస్కి ఆ వైబ్రేషన్స్ రావటం, ఆ పూనకం టైప్లో రావటం అనేది కామనే. ఎందుకంటే కుండలిని శక్తి అనేది మన పూజ వల్ల అసాధారణ స్థాయిలో పైకి లేసినప్పుడు
దేవత ఆవాహన అవటం లాగా పూనకం రావడం అనేది జనరల్ థింగ్, అది ఎవరికైనా వస్తుంది. ఎందుకంటే మనం మోతాదుకు మించి శక్తి ఆవాహన అయినప్పుడు తట్టుకోలేం. అలాంటప్పుడు దేవత ఆవాహన అవుతున్నప్పుడు ఈ జెంట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొంతమంది దొంగ బాబాలు ఏం చేస్తారంటే ఈ పంచమకార సాధన అనేది ఒకటి ఉంటుంది, నువ్వు మాతో ఉండు, మాతో స్పెండ్ చేయన లేడీస్ని డైవర్ట్ చేసి వాళ్ళ జీవితాలు నాశనం చేసేస్తున్నారనమాట. నిజానికి పంచమకార సాధన అనేది కేవలం ఒక స్త్రీతోనే చేస్తారు. ఒక భార్యను తన భార్యకి దీక్షనివ్వడము, భార్యాభర్తలు ఇద్దరు దీక్ష తీసుకోవటము ఒక గురువాధ్వర్యంలో అనేది జరుగుతుంది. కానీ ఈ తంత్రం పేరుతో లేకపోతే ఈ తాంత్రిక సంభోగం పేరుతో 10 మంది ఆడవాళ్ళతో తిరగటం, లేకపోతే ఇది లేడీస్ దేవతల ఆవాహన అవుతున్నారు కదా అని చెప్పి కనిపించిన ప్రతి గురువు దగ్గరికి వెళ్ళటం అనేది ఇది చాలా రాంగ్ కాన్సెప్ట్. ఎవరికైనా లేడీస్కి దేవత ఆవాహన అవుతున్నప్పుడు మంచిగా ఎవరి దగ్గరికైనా గురువు దగ్గరికి వెళ్ళి దీక్ష తీసుకొని జపం చేసుకొని శక్తిని పెంచుకొని బ్యాలెన్స్ చేసుకోవటం అనేది ఉత్తమం. కానీ వాళ్ళతో సంభోగంలో పార్టిసిపేట్ చేయడం వల్ల వీళ్ళు శక్తుల్ని కోల్పోతారన్నమాట. వీళ్ళు ఓవర్ వోల్టేజ్లో ఉంటుంది కదా ఎనర్జీ, ఆ శక్తిని కోల్పోవటం అనేది జరుగుతుంది. ఎప్పుడు కానీ మంత్రదీక్షలు చేసేవాళ్ళు కానీ దేవతల ఆవాహన అయ్యే వాళ్ళు కానీ వేరే వాళ్ళని ముట్టుకోకూడదు. మల్టిపుల్ బాడీ కాంటాక్ట్స్ వల్ల ఏమవుతుందంటే ఒంట్లో ఉన్న శక్తి అనేది వెంటనే వెళ్ళిపోతుంది. దివ్య శక్తులు అనేది మనకు ఉండదన్నమాట. ఒక మంచి పాలు తెల్లటి పాలల్లో వేలు పెడితే ఎలాగైతే పొల్యూట్ అవుతుందో అలాగా ఈ దేవతల ఆవాహన అయ్యే వాళ్ళు వేరే వాళ్ళతో మింగల్ అయినప్పుడు వాళ్ళ శక్తి పొల్యూట్ అయ్యి శక్తులు తగ్గిపోతాయి. వీళ్ళకి మంత్ర సాధకులకు కూడా అంతే. చాలామంది ఆ రాంగ్ కాన్సెప్ట్ని ఎందుకు తీసుకొచ్చారో నాకు అర్థం కాలేదు. మామూలుగా మంత్ర జపం చేసే వాళ్ళు మనుషులతోనే కాదు జంతువులతో కూడా బాడీ కాంటాక్ట్ అనేది మెయింటైన్ చేయకూడదు. అలా చేయడం వల్ల మనం శక్తిని కోల్పోతాం. ఇంకా శక్తి ఒంట్లో ఎలా ఉంటుంది, దివ్య శక్తులు సెన్సిటివ్గా ఉంటాయి, దైవికమైన శక్తులు చాలా పవిత్రంగా ఉండాలి. ఇప్పుడు సన్యాసులు ఎలాగైతే కాషాయం ధరించి పవిత్రంగా ఉంటారో నేను అంతే, ఎవరు రారు, ఎవరు ముట్టుకోరు. మన పవిత్రంగా ఉన్నప్పుడు మన ఒంట్లో శక్తి ఉంటుంది, లేదంటే శక్తులు వెళ్ళిపోతాయి. అది మనం పబ్లిక్ని మోసం చేయాలంటే 2 రోజులు 3 రోజులు చేయొచ్చు, తర్వాత శక్తి ఉంటేనే కదా లీడ్ చేయగలం ఏదైనా. అది ఇంకొకటి దీక్షలో ఉన్నప్పుడు ఫిజికల్ గా ఉండొచ్చునా? దీక్షలో ఉన్నప్పుడు ఫిజికల్ గా ఉండొచ్చునా అనేది ఏంటంటే చేసే దీక్షను బట్టి ఉంటుంది. ఇప్పుడు సమయాచారంలో చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళది మానసికమైనటువంటి సాధన. దక్షిణాచారం అంటే పూలు పళ్ళు పెట్టి జనరల్గా చేస్తాం కదా పూజ, అది చేసినప్పుడు ఏంటంటే బ్రహ్మచర్య వ్రతం పాటిస్తూ దీక్ష చేస్తారు. దీక్షలు అనేది వామాచార పద్ధతిలో ఎలా ఉంటుందంటే పంచమకార సాధన ఉంటుంది. మాంసం, మద్యం, మైథునం, మత్స్యం, ముద్ర అని ఉంటుంది అనమాట. వీటిలో ఏంటంటే సాధారణంగా మనం గ్రామ దేవతలకు పూజ చేస్తాం కదా, సమ్మక్క సారక్కలకి, వాళ్ళకి ఏంటంటే కళ్ళు నివేదన చేస్తారు. మాంసాన్ని సమర్పించి యోని ముద్యను ప్రదర్శించి అక్కడ ఏంటంటే భార్యతో, తన యొక్క సొంత భార్యతో చేయడం అనేది జరుగుతుంది. కానీ ఈ తంత్రము మైథునం పేరుతో అతనికి ఎవరైతే అనుకూలవతి అయిన స్త్రీ ఉంటుందో ఆమెకి అతని జీవితాంతం కట్టుబడి సాధన చేస్తాడు, ఆమె అతనికే కట్టుబడి సాధన చేయాలి. అంతేగాని ఈ వామాచారంలో మైథునం పేరుతో 10 మందితో తిరిగి సాధన చేస్తే శక్తులు కాదు కదా, లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. ఏంటంటే ఈ వామాచార పద్ధతుల్లో చేసేది ఒకే పర్సన్కి కట్టుబడి ఉండాలి లైఫ్ లాంగ్, అప్పుడే ఆ దీక్ష అనేది సక్సెస్ అవుతుంది. దాన్ని వామాచార దీక్ష అంటారు. మనం మామూలుగా గ్రామ దేవతలకు పూజ చేస్తాం కదా, పూర్తిగా వామ పద్ధతుల్లోనే జరుగుతుంది అది. ఓకే. ఇప్పుడు మాంత్రికులు చాలా మంది వచ్చిన క్లయింట్స్ తోని తాంత్రిక సెక్స్ అనేది చేస్తున్నారు, మరి అది చెయ్యొచ్చునా? అది చీటింగే కదా, తప్పు. అది ఎలా చేస్తారు? తాంత్రిక సంభోగం మైథున ప్రక్రియలు అనేది ఏంటంటే తన భార్యతో అతను చేస్తాడు. ఇప్పుడు గురువు ఉంటాడు, గురువుకి భార్య ఉంటుంది కదా, తన భార్య దీక్ష తీసుకుంటుంది, అతను దీక్ష తీసుకుంటాడు, చేస్తారు. వేరే స్త్రీని కోరటం అనేది అది ఎంతవరకు కరెక్ట్? అక్కడ థాటే కరెక్ట్గా లేదు, ఇంకా శక్తి ఎలా సంపాదించుకుంటారు? మామూలుగా తాంత్రిక సంభోగం అనేది భర్తతో చేస్తారు, లేదా లైఫ్ లాంగ్ అతనికే కట్టుబడి ఉన్న వ్యక్తితో చేస్తారు. అంతేగాని 10 మందితో దొరికిన వాళ్ళతో అంతా చేస్తే దాన్ని మైథునం అని అనరు, దీక్ష అని అనరు. ఓకే, అది ఫ్రాడే. ఓకే. ఇప్పుడు మంత్రగాడు ఉన్న ఏరియా, ఇప్పుడు ఒక గ్రామం అనుకుందాం, ఆ మంత్రగాడు నివసిస్తున్న ఏరియా అనుకుందాం. ఊర్లో ఏ ఆడదన్న చనిపోతే దాని రాత్రే శవం తీస్తున్నారు బయటికి. అలా తీయడం, ఆ శవం చనిపోయిన ఆడదాని శవము వాళ్ళకేం ఉపయోగం అంటే అమ్మ అది ఇప్పుడు బ్యాన్ చేస్తారు. కానీ ఇంత పూర్వం శవ సాధనలనే ఉండేటివి.
అఘోర తత్వం అంటారు. మగ పంచమకార సాధనలో కాపాలిక సాంప్రదాయం, అఘోర సాంప్రదాయం అంటారు. శివ సాధనలు చేసిన వాళ్ళు ఏంటంటే అప్పుడే ఫ్రెష్ గా చనిపోయిన స్త్రీ యొక్క శరీరాన్ని తీసుకొచ్చి వాటిలో క్షుద్రానికి వాడచ్చు. అది తాంత్రికుడి యొక్క థాట్. ఇప్పుడు అమ్మవారి ఉపాసనకి వాడే వాళ్ళు ఉన్నారు, దశమహావిద్యల ఉపాసనకి. లేదంటే అతను క్షుద్ర దేవతల్ని ఆమెలో ఒక ఆవాహన చేసి సిద్ధులు పొందాలి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సర్వసాధారణంగా చనిపోయిన డెడ్ బాడీని తీసుకొచ్చినప్పుడు ఏం చేస్తారంటే మంత్రోచ్చారణ చేస్తారు. మంత్రోచ్చారణ చేస్తున్నప్పుడు ఆ బాడీని చూస్తూ ఆ శవం యొక్క కళ్ళల్లో తేజస్సు అనేది స్టార్ట్ అవుతుంది. ఐబాల్లో లైటింగ్ వస్తుంది అనమాట. లైటింగ్ వచ్చి ఆ శవం అనేది పైకి లేయటం, మాట్లాడటం, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇవన్నీ శవసాధనలు. కానీ ఇప్పుడు అవన్నీ బ్యాన్ చేశారు. అంత ధైర్యస్తులు కూడా ఎవరు లేరు. డెడ్ బాడీ సడన్ గా పైకి లేసి మాట్లాడేంత ధైర్యస్తుడు ఎవరున్నారు? గుండెలు అదిరిపోతాయి. ఓకే, ఇప్పుడైతే లేదంటారు. అస్సలు ఏపీలో ఎవరు లేరు. ఏపీలో అంటాను నేను. అంటే ఎందుకంటే తెలియకుండా ఏ ఒక్కరో ఇద్దరో ఉండొచ్చు, మేబీ. ఓకే, ఏ ఒక్కరో ఏ ఇద్దరో ఉండొచ్చు. ఈ మంత్రాలకి ఏపీయా తెలంగాణనా? నాకు తెలిసి అది తమిళ్ వాళ్ళ. మామూలుగా అమ్మ మన ఆంధ్రాలో స్త్రీ విద్యా సాంప్రదాయం, స్త్రీ విద్య ఎక్కువ చేస్తాం. తమిళనాడులో ఏంటంటే అంకాల్ పరమేశ్వరిని బాగా ఉపాసిస్తారు, కాళిని. ఇక్కడ ఏంటంటే కేరళలో ఏంటంటే సర్వదేవతల్ని ఉపాసన ఎక్కువ ఉంటుంది. ఇంపాక్ట్ ఎవరికి ఎక్కువ ఉంటుంది అంటే మంత్రాల వాళ్ళకి బాగా ఉంటది. మనకి కొన్ని సినిమాలు చూసుకుంటే చంద్రముఖి స్టోరీ అనేది మనకి తమిళనాడు నుంచి అక్కడ ఉన్న స్టోరీ నుంచే ఇంపాక్ట్ అని అంటారు. మరి అక్కడ వాళ్ళ మంత్రాలు బాగా పనిచేస్తాయి అని చాలా మంది అంటారు. శాబర మంత్రాలు ఎక్కువ చేస్తారు తమిళనాడులో. శాబర మంత్రాలు ఎక్కువ. కాళీని ఉపాసించడం, శ్మశాన కాళీ సాధనలు, అంగాల పరమేశ్వరి సాధనలు, కాళీని బాగా ఉపాసిస్తారు తమిళియన్స్. అందువలన పవర్ ఎక్కువ వస్తుంది అంటారు. డెప్త్ పవర్ అనేదమ్మా ఏంటంటే మనం మానసికంగా కనెక్ట్ అవ్వడం శక్తికి. ఇప్పుడు మీరున్నారు, మీరు ఏ గురువునైనా మానసికంగా బాగా ఆరాధిస్తున్నారు అనుకుందాం, మీకు తెలియకుండానే వాళ్ళ ఒంట్లో నుంచి మీకు శక్తి పాస్ అయిపోతుంది. నిజం. ఓకే, ఏ శక్తినైనా కూడా మీరు బాగా మానసికంగా ఆరాధించండి, కనెక్ట్ అవుతారు. దానికి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. ఫోకస్డ్గా, కాన్సన్ట్రేటెడ్గా ఉండడం, నమ్మకంతో ఉండడం. ఓకే, వశీకరణ అనేది చాలా స్ప్రెడ్ అవుతుంది. ఇట్లా మనకే ఇట్లా ఇంటర్వ్యూలలో చూస్తున్నారో తెలీదు, యూట్యూబ్లలో చూస్తున్నారో తెలీదు. వశీకరణ గురించి బాగా తెలుసుకొని ఎక్కువ కేసెస్ అయితే టీనేజ్ వాళ్ళే ఉంటున్నాయి. టీనేజ్ వాళ్ళ లవ్ స్టోరీస్ గానీ, విడిపోయినా గానీ ఎక్కడన్నా వెళ్ళి అప్రోచ్ అయ్యి ఇట్లా బాబాలను కలుసుకొని, మంత్రగాలను కలుసుకొని వశీకరణ చేయించుకుంటున్నారు. చాలా కేసెస్ అయితున్నాయి. వాటి గురించి మీరేమంటారు? నాకు ఈ మధ్య ఒక పేరెంట్స్ ఒక అమ్మాయిని తీసుకొచ్చారు నా దగ్గరికి. ఆ అమ్మాయి ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఏ పని పాట లేని అతనితో ఇద్దరు బిడ్డల తండ్రి అతను ఎదురింటి పర్సన్తో వెళ్ళిపోయిందంట. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఏంటి అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంత అందంగా ఉంది, బిడ్డల తండ్రితో వెళ్ళిపోవటం ఏంటి అని అంటే, అమ్మాయి నాకు చెప్పిన విషయం ఏంటంటే, నాకు అసలు మైండ్ పని చేయలేదు, నేను ట్రాన్స్లో ఉండిపోయాను అందన్నమాట. నేను అన్నా, ఏమన్నా భోజనం చేసావా వాళ్ళ ఇంట్లో అని. అవును, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎదురింట్లో వాళ్ళు కాబట్టి తింటూ ఉంటాము అని అమ్మాయి చెప్పింది. మళ్ళీ కొన్ని సింటమ్స్ అడిగినప్పుడు కరెక్టే అందన్నమాట. ఇటువంటివనేది ఉంటాయి, ఖచ్చితంగా ఫేస్ చేస్తే తెలుస్తుంది అది. అందుకే నేను కాలేజ్ అమ్మాయిలను ఎప్పుడు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, అష్టాక్షరి ద్వాదశాక్షరి చదువుకోండి, అట్లీస్ట్ మీ ఊర్లో ఉండే గ్రామదేవత గుడైనా చుట్టండి అంటాను. ఎందుకంటే వీళ్ళు జస్ట్ ఇంట్లో దీపారాధన చేయటము, ఏదైనా స్తోత్ర పారాయణం చేయటమో చేశారనుకోండి, ఆ నెగిటివ్ హీల్ అయిపోతుంది, ఆ ప్రయోగం అనేది బ్రేక్ అయిపోతుంది. కానీ మన అమ్మాయిలకి కనీసం దీపం పెట్టి దేవుడికి దండం పెట్టే అలవాటు కూడా చాలా వరకు ఉండట్లేదు. మరి దానివల్లే ఎక్కువ బెండ్ అయిపోతున్నారు. ఉన్నాయి, ఎందుకంటే లేవు అంటానికి లేదు. ఎంతో మంది, వందల మంది ఆ బాధలు ఫేస్ చేసేవాళ్ళు. ఓకే, ఇప్పటి వరకు మనము కొన్ని దేవుళ్ళ ఫోటోలు పెట్టుకొని, విగ్రహాలు పెట్టుకొని పూజిస్తుంటాం. ఇక్కడ వచ్చేసరికి మీ ఆఫీస్ బయటనే ఒక ఫోటో ఉంది పెద్దగా, దానికి ఫోటోస్ పెట్టుకొని ఉన్నాయి. మరి అది ఏంటి నాకు అసలు అర్థం కాలేదు. అదేంటంటే మా శిష్యులు చేశారనమాట. మా శిష్యులు చేసి ఇచ్చినటువంటి ఫ్రేమ్ అది. ఏంటంటే వాళ్ళు నాలో శక్తిని ఆరాధిస్తారు, నన్ను కాదు. నాలో ఉన్న ఏ శక్తి అయితే ఉందో, ఏ శక్తిని అయితే వాళ్ళు చూడగలిగారో ఆ శక్తిని ఆరాధిస్తూ ఉంటారు. అక్కడ మనకు పూజ చేయటం అనేది ఉండదు. ఇప్పుడు సువాసిని పూజ, కుమారి పూజ చేస్తాం. ఇప్పుడు మొన్న యోగి ఆదిత్యనాథ్ ఒక చిన్న బేబీని తీసుకొచ్చి కాళ్ళకు పాద పూజ చేశారు. అంటే ఆ అమ్మాయికి పూజ చేసినట్టు కాదు కదా, కుమారి మాతకు పూజ చేసినట్టు. అంటే శక్తి ఆ అమ్మాయి, చిన్న అమ్మాయి శరీరంలోకి వచ్చి ఆ బ్లెస్సింగ్స్ ఆయనకి ఇస్తుందనే నమ్మకంతో పూజ చేస్తాం.
ఇక్కడ మనిషికి ఆరాధన ఉండదు, మనిషిలో ఉన్న శక్తిని ఆరాధించడం అనేది ఉంటుంది. నేను ఎప్పుడు చెప్తాను, నన్ను గురువుగా అనుకోవద్దండి, ఈ శరీరం పతనం అయిపోతుంది. నేను మహా అంటే 40-50 ఏళ్ళు ఉంటాను. అమ్మవారు పర్మనెంట్ కదా, నాలో ఉన్న శక్తిని చూడండి, నన్ను చూడకండి అని చెప్తూ ఉంటాను ఎప్పుడైనా దీక్ష. అసలు శక్తి అంటే ఏంది? శక్తి ఎందుకు ఉపయోగపడుతుంది? శక్తి అంటే ఒక ఎనర్జీ, సృష్టిని సృష్టించినటువంటి శక్తిని తెలుసుకోవటమే సాధన అంటాం అన్నమాట. సాధన చేస్తేనే తెలుసు ఏ శక్తి సృష్టించబడింది, సృష్టిస్తుంది, అసలు ట్రూత్ ఏంటి, మనం ఎందుకు పుట్టాం, ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అని తెలుసుకోవటమే సాధన, రియలైజేషన్. ఇప్పుడు ఒక 2 చిలుకలను తీసుకొచ్చి ఒక చిలుకకు ట్రైనింగ్ ఇప్పించి ఇంకొక చిలుకకి ట్రైనింగ్ ఇవ్వకపోతే ఎలా ఉంటుంది? ఒకటి బ్లైండ్ గా ఉంటుంది, ఇంకొకటి ఇంటెలిజెంట్ గా ఉంటుంది. అవునా? బ్లైండ్ గా ఉండేది ఏంటి, ఏ ఫేట్ వచ్చినా ఫేట్ కి తగినట్టు దాని జీవితం ఉంటుంది. ట్రైనప్ చేసిన చిలుక ఏంటి, ఇంటెలిజెంట్ గా దాని జీవితాన్ని అది సంపూర్ణంగా అనుభవించగలుగుతుంది. అవునా? ఇక్కడ జ్ఞానం అనేది అవసరమా మనకి? జ్ఞానంతో ఉన్న జీవితం సుఖప్రదంగా ఉంటుంది. జ్ఞానం లేదనుకోండి, నా దగ్గరికి వచ్చి ప్రిడిక్షన్స్ చెప్పండి అమ్మా అంటుంటారు. ప్రిడిక్షన్ అంటే ఏంటంటే, ఒక గాలిపటాన్ని కట్ చేస్తే ప్రకృతికి వదిలేస్తే ఎలా ఉంటుంది, గాలి ఎటు కొడితే అలా వెళ్ళిపోతుంది కదా, అలా ఉంటుంది. గ్రహాలకి మన జీవితాన్ని వదిలేసినప్పుడు ప్రిడిక్షన్స్ అంటే ఇంకంతే. అలాంటి లేదు, మీరు ఉపాసన తీసుకోండి, అమ్మవారి అనుగ్రహం వల్ల మీ జీవితం అనేది మీకు నచ్చినట్టు ఉంటుంది అని చెప్తూ ఉంటాను. మన ఫేట్ కి బతకూడదు, మన తలరాత మనం రాసుకునే విధంగా ఉండాలి. మొన్నటిదాకా న్యూస్ చూసుకుంటే శుద్ర పూజలు ఇవి మన సిటీలో కనిపిస్తలేవు కానీ గ్రామాలలో ఎక్కువ కనిపిస్తుంది. మంత్రించిన వాటివి కానీ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు జరుగుతున్నాయంటే, చాలా మందికి ఒకరు డైరెక్ట్ గా ఫేస్ చేసే ధైర్యం ఉండదు, తిట్టాలనే ధైర్యం ఉండదు, కొట్టాలనే ధైర్యం ఉండదు. పోలీసులు అరెస్ట్ చేస్తారు, కొడతారు, తిడతారు అనే భయం ఉంటుంది. పక్కనోడి మీద కక్ష తీర్చుకోవాలి, ఆధారాలు ఉండకూడదు. అలాంటప్పుడు వాళ్ళు అలాంటివి ఆశ్రయిస్తూ ఉంటారు, ఆశ్రయించి సంతోషపడుతూ ఉంటారు. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో అన్నదమ్ముళ్ళే అనుకుందాం. చాలా మంది, నాకు మొన్న ఒక ఆయన వచ్చాడు, అతనికైతే ఏంటంటే ఓ లెగ్ అంతా గడ్డలు కట్టేసి పగిలిపోయి కారుతుంది అన్నమాట. ఇంకా అలాగా వాటర్గా అతని కాళ్ళంతా పుచ్చిపోయింది. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా 3 years నుంచి అతనికి క్యూర్ అవ్వట్లేదు. అతను ఏం చెప్తున్నాడు, నైట్ టైమ్స్ నాకు బ్రీత్ రావట్లేదు, నైట్ టైమ్స్ నేను బాణామతిని అని వస్తుంది, నాకు రకరకాల రూపాలు కనిపిస్తున్నాయి, నన్ను ఏదో వెంటాడుతున్నట్టుంది, సడన్గా లేపుతుంది, నా బాడీయే నాకు కనిపిస్తుంది అన్నాడు. ఓకే, నువ్వు హాస్పిటల్కి వెళ్ళమనే చెప్తా. నేను ఏదైనా సమస్యలు ఉంటే 100% హాస్పిటల్కి వెళ్ళండి, కానీ అమ్మవారిని కూడా పట్టుకోండి. శరీరానికి కావాల్సింది హాస్పిటలే, కానీ మన ఆరాకు కావాల్సింది ఏంటి? అమ్మవారి శక్తి కావాలి. మన ఆరా క్యూర్ అయిందనుకోండి, హ్యూమన్ బాడీ ఆటోమేటిక్గా మెడిసిన్కి సహకరిస్తుంది. మెడిసిన్కి మన బాడీ సహకరించట్లేదు అంటే మనకు ఖచ్చితంగా అమ్మవారి శక్తి అనేది అక్కడ అవసరం. అదే తీసుకోమని చెప్తాను. అతను తన ఎక్స్పీరియన్స్ ఓపెన్గా చెప్పాడు. 3 ఏళ్ళు నేను అన్ని హాస్పిటల్స్ తిరిగాను, విచిత్రమైన ఎక్స్పీరియన్స్లు వచ్చాయి నాకు అని. నాకు వింటే నేనే తట్టుకోలేకపోయాను. అలా ఉంది అతని పరిస్థితి. ఫేస్ చేస్తే తెలుస్తుంది అసలు నెగిటివ్ ఏంటి, పాజిటివ్ ఏంటి. అతను బాధపడుతున్నాడు, తెలుసుకున్నాడు. మనం జనరల్ పబ్లిక్ చెప్తే ఇవి అర్థం కావు. ఓకే, రీసెంట్ గా నేను ఒక ఇంటర్వ్యూ తమ్నేల్ చూసినాం, ఇది మీరు కూడా పాలిటిక్స్ లోకి రాబోతున్నారు అని పెట్టారు. మరి నేను ఫుల్ ఇంటర్వ్యూ అయితే చూడలేదు, ఓపెన్ కూడా చేయలే, తమ్నేల్ చూసిన అంతే. రాబోతున్నారా అమ్మా? అలా ఏం లేదు. నాకు ఫస్ట్ ఏంటంటే, నాకు అమ్మవారు ఇంపార్టెంట్. నాకు మెంటల్ ప్లేన్లో ఏంటంటే, ఇప్పుడు ఎవరి మీద నాకు ఫోకస్ ఉండదు. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను, నాకు ఒక 1 week తర్వాత మీరు గుర్తుకు రారు, మీ ఫేస్ గుర్తు తెచ్చుకోవాలన్నా గుర్తుండదు అనమాట. మొత్తం బ్లాంక్ స్టేజ్లో ఉంటుంది నా మైండ్. నేను చాలా ప్లెజెంట్గా నా జీవితాన్ని నేను సంపూర్ణంగా అనుభవిస్తూ, నా రెస్పాన్సిబిలిటీ నా పిల్లలకి, నా భర్తకి అన్నీ చేస్తూ, నా దగ్గరికి ఎవరైనా సమస్యలు వస్తే నాకు తెలిసిన దాంట్లో వాళ్ళకి నేను సజెషన్స్ ఇవ్వడం జరుగుతుందే తప్ప నేనైతే పాలిటిక్స్ లోకి రావాలనుకోవట్లేదు. ఓకే, మరి సాఫ్ట్వేర్ వదిలిపెట్టుకొని డివోషనల్ ఎందుకు వచ్చేసారు? అంటే బిజినెస్ అవ్వకనా? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉన్నప్పుడు ఏంటంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి ప్రిపేర్ అయ్యాను. ప్రిపేర్ అయ్యి IPS అవ్వాలనుకున్నాను అన్నమాట. అప్పుడు న్యూస్ పేపర్స్ ఎక్కువ చదవాల్సి ఉంటుంది కదా. న్యూస్ పేపర్స్, ఈ పబ్లిక్ అవేర్నెస్ అన్నీ చూసిన తర్వాత నాకు అర్థమైంది అసలు పవర్ అనేది అక్కడ లేదు అని. నా ఎక్స్పీరియన్స్, అది నా పర్సనల్ థాట్. తర్వాత నాకు ఒక రియలైజేషన్ వచ్చి, అసలైన పవర్, అసలైన శక్తి అనేది అమ్మవారు ఇస్తుంది.
వీటిల్లో ఏమీ లేదనిపించింది. నాకెందుకో ఆ రియలైజేషన్ వచ్చింది. తర్వాత వదిలేసి పూజ చేసినప్పుడు నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఎప్పుడైనా మనం ఏదైనా జాబ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేకుండా చేయలేం కదా, అదొక బానిసత్వం లాగా అనిపిస్తుందా. ఓ సిస్టమ్ ముందు నేను సిస్టమ్ లాగా ఉండడానికి నాకు నచ్చలేదన్నమాట. ఇంకా ఆపేశాను. ఆపేసి అమ్మవారిది నేను చూసుకుంటూ నా రెస్పాన్సిబిలిటీస్ నా ఫ్యామిలీస్ పట్ల, నా పిల్లల పట్ల, నా భర్త పట్ల నేను అన్నీ చేసుకుంటూ తర్వాత ఒకరు ఇద్దరు మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అడుగుతారు కదా, వాళ్ళు క్యూర్ చేసినప్పుడు అది అలా అలా స్ప్రెడ్ అయిపోయి ఈరోజు లక్షల మంది అయ్యారు, ఎక్కువ అయిపోయారు అంతే. నేనేది వాంటెడ్గా చేయలేదు, అలా జరిగిపోయింది, యాక్సిడెంటల్గా జరిగిపోయింది అంతా. ఏది నేను అనుకోని చేయాలనుకున్నది ఏది లేదు. ఎందుకంటే నిజానికి ఇలా చేయడం వల్ల నేను నా టైంని కోల్పోతున్నాను, నా మనశ్శాంతిని నేను కోల్పోతున్నాను. ఓకే, సింధు మాత లైవ్ లో ఆత్మలతో మాట్లాడుతుందంట. మీరు ఇచ్చిన ఇంటర్వ్యూలు ఇవి అంటే నేను ఆ స్టేట్మెంట్ ఇచ్చానా? థంబ్నెయిల్స్ లో ఉన్నాయి. థంబ్నెయిల్స్ లో అనేది ఏంటంటే మామూలుగా యూట్యూబర్స్ ఏంటంటే పబ్లిక్ వ్యూస్ పెంచుకోవడానికి రకరకాల థంబ్నెయిల్స్ పెట్టుంటారు. నేను అక్కడ వాళ్ళు పెట్టిన థంబ్నెయిల్ కి లోపల ఉన్న సబ్జెక్ట్ కి అసలు రిలేషన్ ఉండదు. ఓకే, మాట్లాడతారా ఆత్మలతో అంటే ఏంటంటే ఎవరైనా మాట్లాడచ్చు, మీరైనా మాట్లాడచ్చు. అదేలా ఏంటంటే మీరు ఏదైనా దీక్ష తీసుకున్నారు అనుకుందాం, నేను గైడ్ చేస్తా. మీరు ఒక స్పిరిట్ తో మాట్లాడాలంటే ఎలా మాట్లాడచ్చు, ఎవరికైనా పవర్స్ వస్తాయి, ఎవరికైనా అమ్మవారితో మాట్లాడే అవకాశం ఉంది. మీరైనా చూడొచ్చు, మీరైనా మాట్లాడచ్చు. మీరు మీ పూర్వీకులతో మాట్లాడాలి అనుకుందాం. కొంతమంది మొన్న నాకు యుఎస్ నుంచి ఒక పర్సన్ వచ్చారు, వాళ్ళ కొడుకు చనిపోయాడు అని సడన్ గా యూత్ లో ఉన్న అబ్బాయి చనిపోతే లాస్ట్ మూమెంట్లో ఏదో చెప్పాలనుకొని చనిపోయాడు అని చెప్పి అడిగాడు. ఫ్రెష్గా చనిపోయినప్పుడు చనిపోయిన 3 months లోపల వాళ్ళని వేరే వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద ఆవాహన చేస్తాను, నేనేం చెప్పను. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద ఆవాహన చేసినప్పుడు వచ్చి మాట్లాడతాయి ఆ స్పిరిట్స్. ఓకే, చేయొచ్చు. ఆ ప్రక్రియలు అనేవి తంత్రంలో ఉన్నాయి, ఖాళీ సాధకులు చాలా మంది చేయగలరు ఇలాంటివి. ఓకే, ఇప్పుడు మీలో ఒక శక్తి ఉంది అంటే మీరు కంప్లీట్లీ ఒక డివోషనల్ లో ఉన్నారు. ఇప్పుడు మీ ఒంటికి ఎక్స్పైర్ ఉంటది కానీ శక్తికి మాత్రం ఎక్స్పైర్ ఉండదు. ఎందుకంటే ఈ శరీరం అనేది పంచభూతాల నుంచి సృష్టించబడింది, అవునా? శరీరం అనేది మట్టిలో కలిసిపోతుంది, మన బ్లడ్ అనేది వాటర్లో కలిసిపోతుంది. ఈ జుట్టు గోర్లు అనేవి కూడా కొన్ని సంవత్సరాలకు కలిసిపోతాయి భూమిలో. మనం కొన్ని సంవత్సరాల తర్వాత మనం ఎవరో కూడా ఎవరికి తెలియదు. కానీ మన ఆత్మ అనేది లాస్ట్ స్టేజ్లో సహస్రారం నుంచి మన శరీరంలో నుంచి ప్రాణం వెళ్ళిపోవాలి అనే కోరుకుంటారు ప్రతి ఒక్క యోగి. అందుకే ఎవరైనా పీఠాధిపతులు చనిపోయినప్పుడు కూర్చొని పెట్టి సమాధి చేస్తారు. మీరు ఎప్పుడైనా చూసారా? కంచి పూర్వ పీఠాధిపతులు ఎవరైనా శరీరం వదిలినప్పుడు వాళ్ళని కూర్చోబెడతారు. అక్కడ సమాధి చేసే టైంలో కూర్చోబెట్టి వాళ్ళ మీద మట్టి కప్పడం అన్నీ చేస్తారు. అలా ఎందుకు చేస్తారు అంటే ఇక్కడ నుంచి ప్రాణం బయట వెళ్ళిపోతే మోక్షం అన్నమాట, అమ్మవారిలో కలిసిపోవటం. ఆ సుప్రీం ఎనర్జీ ఎక్కడో ఉంటుంది కదా అమ్మవారు, ఆ లోకానికి మన స్పిరిట్ వెళ్ళిపోవాలి అని. అమ్మవారిలో కలిసిపోవటమే మోక్షం. సాయుధ్యం సామీప్యం అంటారు. అమ్మవారి లోకంలో దగ్గరగా ఉండే సామీప్యం అన్నమాట. సాయుధ్యం అంటే అమ్మవారితో కలిసి ఉండటం. మన స్పిరిట్ అనేది దివ్యలోకాలకు వెళ్ళిపోవటం కోసం ఈ జపతపాలు, హోమాలు, దీక్షలు అన్నీ చేస్తాం. అమ్మవారిని ఒక భక్తుడిగా ఆరాధించామనుకోండి, అమ్మవారి లోకంలో దూరంగా అమ్మవారిని చూస్తూ సేవలు చేస్తూ ఉంటాం. సామీప్యం కోరుకున్నాం అనుకోండి, అమ్మవారిని చాలా దగ్గరగా ప్రేమగా చూస్తూ ఉంటారు. ఇప్పుడు మీరాబాయి అలాగే చూసింది కాబట్టి ఆ స్పిరిట్ శ్రీ మహాలక్ష్మిలో కలిసిపోయింది. లేదు నేనే దేవుణ్ణి అని ఉపాసన చేశాడు అనుకుందాం, నేనే మహావిష్ణువుని, నేనే కాళీని అని ఉపాసన చేశాడు అనుకుందాం, అతను డైరెక్ట్గా పోయి పరమశివుల్లోనే కలిసిపోతాడు. ఓకే, ఇప్పుడు ఒక మనిషికి నిజంగా గాలి సోకింది లేదంటే వాళ్ళకి ఏమన్నా చేసిర్రు అని అంటే ఎట్లా తెలుస్తుంది? మామూలుగా అబ్బాయిలకు బాగా సంపాదించే వాళ్ళు ఉంటారు, బాగా ఆస్తులు ఉండి వారసులు ఒకడే ఉండే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ పెన్నీలు, సవత తల్లులు, అల్లు వీళ్ళు ఉంటారు కదా, ఆస్తి కోసం చికెన్ లో మటన్ లో ఇలా మందు పెట్టేయటం అలాంటివన్నీ జరిగినప్పుడు అతనికి ఏమవుతుందంటే ఎప్పుడు స్టమక్ పెయిన్ వస్తూ ఉంటుంది, హెడేక్ వస్తుంది అనమాట. బాగా తినగలిగిన వాడు ఒక 2 plates అన్నం తినగలిగిన వాడు ఇంతే తినగలడు. ఎంత ట్రై చేసినా అతనికి డైజెస్ట్ ప్రాబ్లమ్స్ రావటం, స్టమక్ పెయిన్ రావడం అలాంటివి జరుగుతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ ప్రేతాత్మలు ఆవహించిన వాళ్ళు ఏంటంటే స్నానం చేయరు, ఎక్కువ పూజ దగ్గరికి రమ్మంటే రారు అన్నమాట. గుళ్ళకి రమ్మంటే టార్చర్ చేస్తారు, గుడికి అస్సలు రారు. మనం స్ట్రైట్గా చూసినప్పుడు మన కనుబొమ్మ వాళ్ళ ఐబాల్లో రివర్స్లో ఉంటుంది, అలా కనిపిస్తుంది ప్రేతాత్మలు ఆవహించిన వాళ్ళకి. ఇంకొకటి ఏంటంటే
వాళ్ళు విచిత్రంగా ప్రవర్తించడం, ఒక మనిషికి ఉన్న పవర్ కన్నా కూడా డబుల్ గా ఉంటుంది వాళ్ళకి పవర్. ఓకే. అలా ఉంటుంది అనమాట. సడన్ గా సిక్ అయిపోవడం, ఒక స్కెలిటన్ లాగా కొన్ని రకాల ప్రేత శక్తుల ఆవాహన అయినప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక స్కెలిటన్ లాగా సడన్ గా బరువు తగ్గిపోతారు, మొహంలో కళ తగ్గిపోతుంది. అది ఎక్కువ గొడవలు పడటం, టార్చర్ చేయటం, మొత్తం అంతా నెగిటివ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. కొంతమంది అయితే ఒక అబ్బాయికి చూసినప్పుడు అతను ఒక చేత్తో ఫ్రిడ్జ్నే ఎత్తగలిగాడు. మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఒక ఫ్రిడ్జ్ని ఎత్తగలిగాడు అంటే ఆ మనిషికి ఒక ముగ్గురు మనుషులకు ఉన్నంత పవర్ వస్తుంది, నెగిటివ్ ఫోర్స్. బీభత్సం, కొంతమంది బీభత్సం సృష్టిస్తారు. ఒక అమ్మాయికి నేను క్లియర్ చేసినప్పుడు పక్కన చాక్ ఉన్నింది, తెలియకుండా పెట్టాం, తీసుకొని వేసేసింది. సడన్ మిస్ అయింది అన్నమాట. మీకా? సడన్ గా మిస్ అయింది. ఇలాంటివి చాలా చేస్తారు, చాలా బీభత్సం సృష్టిస్తూ ఉంటారు. ఓకే. ఇప్పుడు లైవ్ లో నేను కనిపిస్తున్నాను కదా, నా మీద ఏమన్నా ఉన్నాయా లేదంటే నా గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మీరు బాగా పాజిటివ్ గా ఉన్నారు, ఏంటంటే ఇంటర్నల్ గా బాగా బాధపడుతున్నారు. మీకు పైన కనిపిస్తున్నది ఒకటి, ఇంటర్నల్ గా ఉన్నది వేరు. అంటే జస్ట్ అలా నవ్వుతున్నారు కానీ చాలా రకాల సమస్యలు ఉన్నాయి. పోవాలంటే ఏం చేయాలి ఇప్పుడు? ఖచ్చితంగా నేను అమ్మవారిని ఆశ్రయించమని చెప్తాను. ఓకే. అమ్మవారిని ఆశ్రయించండి. ఎక్కడున్నా, నేను ఎప్పుడైనా కూడా వాళ్ళ గ్రామ దేవత ఆలయాన్ని దర్శించండి, గ్రామ దేవతని గుడి చుట్టండి, అక్కడ సేవ చేయండి అనే చెప్తాను. ఓకే. చేస్తే పోతాయి అయితే మొత్తం. ఖచ్చితంగా వారి వారి యొక్క గ్రామ దేవతను ఆరాధించుకుంటే ఇలాంటి ప్రయోగ బాధలు, వశీకరణ బాధలు ఇలాంటివి ఏమి ఉండవు. కానీ ఇప్పుడు ఏంటంటే ఎక్కడ గ్రామ దేవతల కనీసం ప్రసాదం పెట్టే వాళ్ళు లేదు, అక్కడ కనీసం క్లీన్ చేసే వాళ్ళు కూడా లేరు. అలా అయిపోయాయి గ్రామ దేవతల ఆలయాలు. ఓకే. ఇప్పుడు మీరు మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి, మీరు లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. ఓకే. అంటే ఎన్ని ఇయర్స్ లో, మీ చుట్టాలా లేదంటే ఎట్లా? షార్ట్ గా జరిగిపోయింది. ఓకే. కళ్ళు మూసి తెరిచే లోపల అన్ని 1 month లోనే అయిపోయాయి. 1 month లోనే? ఎట్లా పరిచయం? అదంతా అలౌకికమైన స్థితి, కొన్ని చెప్పలేం, ఎక్స్ప్రెస్ చేయలేం, ఇంటర్నల్ గా తెలుస్తాయి. ఓకే. ఇప్పుడు మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది? మ్యారేజ్ చాలా ఇయర్స్ అవుతుంది. చాలా ఇయర్స్? చాలా ఇయర్స్ అవుతుంది. ఓకే. ఓకే. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే వాళ్ళంతా మనీ తీసుకుంటున్నారు అని కామెంట్స్ చేస్తున్నారు, మరి ఇదేంటి? ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మేము అపాయింట్మెంట్ అనేది పెడతాం. ఎందుకు పెడతామంటే ఈరోజు నేను అపాయింట్మెంట్ పెట్టకపోతే కొన్ని లక్షల మంది జనం ఉండేవాళ్ళు, కరెక్ట్గా ఎవరికి హెల్ప్ చేయాలో తెలిసేది కాదు. ఇప్పుడు నాకు ఇంటర్వ్యూస్ ఒక్కటి ఇచ్చాను జనరల్గా బలవంతం చేస్తే ఫస్ట్, తర్వాత కొన్ని వేల ఇంటర్వ్యూస్, 100 ఇంటర్వ్యూస్ ఇవ్వాల్సి వచ్చింది. తర్వాత ఏమైందంటే ఈ ఇంటర్వ్యూస్ వల్ల నాకు కాల్స్ ఎక్కువైపోయాయి. కాల్స్ చూడడానికి ఒక మనిషిని పెట్టుకోవాల్సి వచ్చింది, టెలికాలర్కి. వాళ్ళకి జీతం ఇవ్వాలి కదా. అంతమంది వచ్చినప్పుడు నేను కలెక్టర్ ఆఫీస్లో అడిగాను, నాకు ఏదైనా ల్యాండ్ ఇప్పించండి, ఒక ట్రస్ట్ ఎస్టాబ్లిష్ చేసి అడిగితే ఎవరు నాకు సహకరించలేదన్నమాట. నాకంటూ ల్యాండ్ ఎవరు ఇవ్వలేదు. కాబట్టి నేను సొసైటీకి ఏదైనా చేయాలన్నా, యజ్ఞయాగాలు చేయాలన్నా కూడా, ఏదైనా ఒక మంచి డివైన్ దీన్ని సృష్టించాలన్నా కూడా నాకు గవర్నమెంట్ హెల్ప్ చేయలేదు, ఎవరు దాతలు హెల్ప్ చేయలేదు. అలాంటప్పుడు నేను నన్ను సర్వైవ్ చేసుకోవాలి కదా. ఇక్కడ మీరు చూసారు, ఒక ఫ్యామిలీ ఉండడం వల్ల ఒక గార్డ్ ని మేము పెట్టుకోవాల్సి వచ్చింది, పనమ్మాయిని పెట్టుకోవాల్సి వచ్చింది. దగ్గర ఎక్కడ లేని సెక్యూరిటీ ఇక్కడ మాతని రావాలంటే అక్కడ ఉండి వెయిట్ చేసి, ఇక్కడ ఎంత లేని సెక్యూరిటీ ఉంది, నిజంగా ఇంత అఫీషియల్ గా పెట్టుకున్నారు. ఎందుకంటే నా పిల్లలు, నేను పిల్లల్ని తల్లిగా జాగ్రత్తగా చూసుకుంటూ చదివించుకుంటూనే కదా సొసైటీకి సర్వీస్ చేయాలి. నాది నేను చేయకుండా ఎలా చేస్తాను? కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా ఎవరు పడితే వాళ్ళు వస్తూ ఉంటారు. ఇంకా నేను అందరికీ సర్వీస్ చేయాలంటే నాకంటూ ఒక ప్లేస్ని నేను క్రియేట్ చేసుకోవాల్సి వచ్చింది. తర్వాత ఇక్కడ హోమాలన్నీ పురోహితులే చేస్తారు. మా పురోహితులకు ఒక్కొక్కరికి 50,000 శాలరీస్ ఇస్తాను అనమాట. నేను అడిగాను ఇందాక. ఒక నెలకు నాకు దగ్గర 3 నుంచి 5 లక్షల వరకు జీతమే ఇస్తాను. మన పీఠాన్ని నమ్ముకొని దగ్గర ఒక 15 ఫ్యామిలీలు బతుకుతున్నాయి. ఇంతమందిని నేను సర్వైవ్ చేసుకొని అన్ని చేసుకుంటే తప్ప నేను చేయలేకపోతున్నాను. కాకపోతే మనం సర్వైవ్ అవ్వాలంటే డబ్బులు అవసరమే కదా. అందుకని అపాయింట్మెంట్లు పెట్టినప్పుడు ఏంటంటే నిజంగా ఎవరికి సమస్య ఉంటే వాళ్ళే వస్తారు. లేకపోతే నేను ఈరోజు కొన్ని 100 మందిలో డిబేట్స్ పెట్టుకోవాల్సి వచ్చేది, అన్ని మతాల వాళ్ళతో, టైంపాస్ కోసం వచ్చిన వాళ్ళతో, అన్నెసెసరీ క్వశ్చన్స్తో నేను డిబేట్స్ పెట్టుకొని నా టైం వేస్ట్ అయిపోయేది. ఎందుకంటే నేను ఒక భార్యగా, తల్లిగా బాధ్యతలు నిర్వహించుకుంటూ చేసుకోవాలి కదా. అపాయింట్మెంట్స్ పెట్టడం వల్ల నిజంగా ఎవరికి అవసరమో వాళ్ళే వస్తారు. టెలికాలర్ని ఎందుకు పెట్టుకున్నామంటే
అన్నెసెసరీ కాల్స్, టైం పాస్ కాల్స్, ఇవన్నీ నా టైంని కిల్ చేస్తున్నాయి కాబట్టి ఇంకో మనిషిని పెట్టాల్సి వచ్చింది. ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ అమ్మవారి వల్లే కదా వచ్చింది. ఇక్కడ మనీ అనేది జనరేట్ అవుతుంది. ఇప్పుడు నేను దగ్గర పూజ సామాన్ల స్టోర్కే నెలకి ₹1,00,000 పే చేస్తాను. ఇప్పుడు పూజ సామాన్ స్టోర్ వాళ్ళు బతికినట్టే కదా, బ్రాహ్మణులు సర్వైవ్ అవుతున్నారు. దీనివల్ల ఒక మంచి డివైన్ అనేది క్రియేట్ అవుతుంది. నాకైతే ఎక్కడి నుంచి ఎటువంటి సహాయం అయితే అందట్లేదు. మన రాజశ్యామల యజ్ఞం చేశాను, 1.5 crore ఖర్చు పెట్టి యజ్ఞం చేశాం. ఎవరో ఏమి నాకు ఫండ్స్ ఇవ్వలేదు. మొత్తం ఏంటంటే నేను సర్వే చేసుకొని నేను ఒక మంచి ఎనర్జీని క్రియేట్ చేసి యాగాలు ఇలా చేయొచ్చు, ఏదైనా సమస్యలు ఉంటే ఇలా క్లియర్ చేసుకోవచ్చు, ఏదికైనా నేను యాజ్ ఎ ఉమెన్గా నా సొంతంగా నేను చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ జనరేషన్లో డబ్బు లేకుండా ఏది అవ్వదు. పూజా స్టోర్ వేయడం మనకేం డొనేషన్ ఇవ్వడు కదా, పూజా సామాగ్రి అంతా ఖర్చుతో కూడుకున్న విషయం. ఇప్పుడు గోరోచనం ఉంటుంది, మనకి ఒరిజినల్ గోరోచనం వేస్తేనే రిజల్ట్ వస్తుంది. షట్కర్మలలో ఓ 10 grams గోరోచనమే 60,000 ఉంటుంది అన్నమాట. మనం డూప్లికేట్లు వస్తువులు వేసి హోమాలు చేసినా మనకు అవ్వవు, పనులు అవ్వవు. మనము ఇప్పుడు కుంకుమ చూసారా మీరు, ఎప్పుడైనా అమ్మవారికి కుంకుమ పెట్టేటప్పుడు కలర్ అంటుకుంటుంది చేతికి. అటువంటి కుంకుమతో అర్చన చేయడం వల్ల మనకి ఏం రిజల్ట్ ఉంటుంది? పసుపు చెక్కపొడి లాగా ఉంటుంది. ఆ చెక్కపొడి లాంటి కలర్ కుంకుమలతో వీటి వల్ల అర్చనలు చేయడం వల్ల, పూజలు చేయడం వల్ల నేను వచ్చిన పర్సన్కి ఎలా వెంటనే రిజల్ట్ ఇవ్వగలను? నేను బ్రాండెడ్ తెప్పించే వాడాలా, నిజమైన వస్తువులే వాడాలా? అప్పుడు నేను ఎలాగా డబ్బులు లేకుండా రిజల్ట్ ఇవ్వగలను? ఖచ్చితంగా డబ్బులు అనేది తీసుకుంటాం. ఎందుకు తీసుకుంటాం అంటే నాకు ఏది ఫ్రీగా రావట్లేదు. కనీసం నాకు ల్యాండ్ కూడా నేను దగ్గర 2 సంవత్సరాలు తిరిగాను కలెక్టర్ ఆఫీస్కి. నాకు ఎవరు ల్యాండ్ ఇవ్వలేదు. నేను చేస్తాను, నేను సొసైటీకి సర్వీస్ చేస్తాను, నాకు లక్షల మంది అయిపోయారు ఇప్పుడు జనము, నేను బేర్ చేయలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు అంటే ఎవరు నాకు హెల్ప్ చేయలేదు. కాబట్టి నేను సర్వే చేసుకొని ఒక ప్లేస్ని నేను మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది కదా. యాజ్ ఏ హోమ్ ఇప్పుడు మగ గురువులు అనుకోండి, వాళ్ళు ఎక్కడైనా సర్వైవ్ అయిపోతారు. నాకంటూ నేను పర్టికులర్గా ప్లేస్ని, ప్రైవసీని, జాగ్రత్తలని తీసుకొని మూమెంట్గా ముందుకెళ్ళాలి. అవునా? దానివల్ల నేను ఖచ్చితంగా డబ్బులు తీసుకుంటాను, అంత తప్పే ఉంది. ఓకే, ఎంత ఛార్జ్ చేస్తారు? ఛార్జ్ అనేది అతని పరిస్థితిని బట్టి ఉంటుంది. అంటే కొంతమంది దీక్షల కోసం వస్తారు, కొంతమంది పరిహారాల కోసం వస్తారు. వాళ్ళ పరిస్థితి, వాళ్ళ సంకల్పం. చాలా మంది క్వారీల గురించి వస్తారు. క్వారీస్ అంటే చాలా పెద్దవి కదా అవి. అమ్మవారి అనుగ్రహంతో క్వారీస్ మైనింగ్, ఇసుక తీసేవాళ్ళు. మాకు ఇసుక ఎంత వస్తుందో, మాకు బాగా జరిగితే అమ్మవారికి ఏది చేస్తాం అది చేస్తాం. మా స్టోన్ గట్టిగా పడిందంటే బాగా చేస్తాం. క్వారీ యజమానులు మామూలుగా చీమకుర్తి ప్లేస్ ఉంది ఒంగోలులో, బాగా ఫేమస్ మైనింగ్కి. అక్కడి నుంచి వస్తారనమాట. మాకు బాగా స్టోన్ పడాలి, బాగా సరుకు రావాలి. ఫ్యాక్టరీల యజమానులు వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే బాగా నమ్ముతారు అన్నమాట. ఇంకా బిజినెస్ అనేది లక్ వల్ల కదా, లక్ ఫ్యాక్టర్ కదా లక్ష్మీదేవి, కాబట్టి వాళ్ళు చేయించుకుంటూ ఉంటారు. ఓకే ఓకే అమ్మ, థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు. సో చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ముందుంటా. మీకు కూడా ఏమైనా క్వశ్చన్స్ అడగాలని ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దాం. చూస్తుండండి. సైనింగ్ ఆఫ్ కీర్తి.